అమెరికా తన ఓడరేవులపై ఆంక్షలు కొనసాగిస్తున్నందుకు నిరసనగా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఆ దేశ మిలిటరీ కమాండ్ ప్రకటించింది. అమెరికాతో ఒప్పందం కుదిరే వరకు నౌకల రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ నిర్ణయంతో పశ్చిమ దేశాలకు ఇరాన్కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మహిళా రిజర్వేషన్ల అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ ప్రభుత్వ నేతలపై విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ బిల్లు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిజాన్ని దాచి అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో విమర్శించారు. ఆంధ్రుల ఆత్మగౌరవంపై చర్చకు సిద్ధమా అంటూ పవన్ కు బహిరంగ సవాల్ విసిరారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం దక్షిణాది రాష్ట్రాలకు చేసే వంచన అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీకి మహిళా రిజర్వేషన్ల అమలుపై అసలు నిజాయితీ లేదని ఆయన మండిపడ్డారు. ఉత్తర దక్షిణ భారత్ మధ్య కేంద్రం కావాలనే విభజన రేఖలు గేస్తోందని విమర్శించారు. తక్షణమే ఈ వివక్షపూరిత విధానాలను విరమించుకోవాలని ఢిల్లీ వేదికగా డిమాండ్ చేశారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నేతలు సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకలో హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, కాంగ్రెస్ నారీశక్తికి ద్రోహం చేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాలలో కేసీఆర్ సభను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ అంటే భయంతోనే రేవంత్ హడావుడిగా మేడిగడ్డ పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు. సభ రోజే కావాలని పట్టణంలో రోడ్ల తవ్వకాలు చేపట్టడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ సభ విజయవంతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు విఫలం కావడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మహిళల చిరకాల స్వప్నాన్ని కేంద్రం కాలరాస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేస్తూ మహిళలను వంచడం తగదని హితవు పలికారు. చట్టసభలో 33% వాటా సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సొంత కేసుల రక్షణ కోసం జగన్ మోదీకి బానిసలా మారుతున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఏపీకి అన్యాయం చేసే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. జగన్ తీరు చూస్తుంటే వైఎస్ఆర్ ఆత్మ నిజంగా ఘోషిస్తుందని ట్విట్టర్ వేదికగా ఆవేదన చెందారు. ఏపీలో చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీ మనుషులేనని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారంలోగా ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆరిజోనా సభలో మాట్లాడుతూ ఇరాన్ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత దాడులు తప్పవని స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం ఇలాగే కొనసాగుతుందని ఆయన అల్టిమేటం జారీ చేశారు. రామాయణ పాత్రలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నటుడు ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. శ్రీరాముడు, రావణుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలను రేకెత్తించేలా ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. సోషల్ మీడియాలో ఆయన తీరుపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాలేదు. తన సింగిల్ స్టేటస్ పై హీరో రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒంటరిగా ఉండటమే చాలా ఇష్టమని, ఏకాంతంలో ఆనందం వెతుక్కుంటానని ఆయన చెప్పారు. ఎవరైనా తన జీవితంలోకి వస్తే స్వాగతిస్తానని, లేకపోయినా బాధపడనని స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో 1.5 ఏళ్ల ఒంటరిగా ఉండి తనను తాను అర్థం చేసుకున్నానని రామ్ పేర్కొన్నారు.